BC Welfare, EWS హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీమతి ఎస్ సవిత మేడం గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తామండి. మేడం ఒకసారి అందుకు చల్లవుతాను ఏదైనా ఇది షీట్ అట్లా షీట్ వేసేస్తే ఇంకా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజునే మరి ముస్తాబు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాం. మరి ఈరోజు అందులో భాగమైన ఈరోజు మోపిదేవి ఎంజేపీ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం బీసీ వెల్ఫేర్ తరఫున. మరి దానికి శాసనసభ్యులు బుద్ధ ప్రసాద్ గారు, అదేవిధంగా మరి డిపార్ట్మెంట్ వారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు, మరి శాలివాహన చైర్మన్ అందరం వచ్చి ఈరోజు పిల్లలతో ఈ కార్యక్రమం గురించి చర్చించాం. మరి శుభ్రత ఎంత అవసరం అనే విషయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ముస్తాబు కార్యక్రమం గురించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి దానికి కావాల్సిన వస్తువులు కూడా ఒక పక్క వాష్ బేషన్స్, మిర్రర్, మరి దువ్వెన, నెయిల్ కట్టరు, మరి హ్యాండ్ వాష్ కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో కావాలి. అందుకు ఒక గ్రూప్ లీడర్ని పెట్టడం, మరి ప్రత్యేకంగా మరి స్టాఫ్ను కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు అందజేశాం. చాలా నిజంగానే ఎందుకంటే రాష్ట్రం ఒక పక్క నాణ్యతమైన విద్యతో పాటు, నాణ్యతమైన భోజనంతో పాటు, నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా పిల్లలకి ఆ స్థాయి అంటే పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరం. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పరిశుభ్రత అవసరం అన్న విషయాన్ని కూడా విద్యార్థులందరికీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్స్లో 42 లక్షల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా టీచర్స్తోనూ పిల్లలతోనూ కూడా ఇంటరాక్ట్ అయ్యాం. మరి గతంలో ఎలా ఉంది బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల హాస్టల్స్ పరిస్థితి ఏంటో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి వారి సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకొస్తూ, అంతేకాకుండా మొన్నటి రోజున మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాం, మళ్ళా యోగాంధ్ర పెట్టాం, మళ్ళీ ఒక పక్క మాస్క్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసి నాణ్యతమైన విద్య వారికి కావాల్సిన మరి కిట్ కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక కిట్ కూడా అందజేసాం, బ్యాగ్ కూడా అందజేసాం. అందులో 9 రకాల వస్తువులు, పిల్లలకు కావాల్సిన వస్తువులు కూడా ఏర్పాటు చేశామనే విషయం కూడా తెలియజేస్తూ భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు, మరి డిప్యూటీ సీఎం గారు, మరి యువగళం అధినేత విద్యాశాఖ మంత్రి గారు నాణ్యతమైన విద్య, నాణ్యతమైన ఆరోగ్యం, నాణ్యతమైన భోజనం అందజేయాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాంతోపాటు విద్యార్థుల్లో కూడా మరి విద్యార్థుల కోరిక మేరకు, స్టాఫ్ మేరకు కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ అడిగారు. ఖచ్చితంగా అవి కూడా ఏర్పాటు చేస్తాం. స్థానిక శాసనసభ్యులు గారు మరీగా 4-5 సార్లుగా ఈ విషయం మాతో చర్చించారన్న విషయం కూడా తెలియజేస్తాం.